Oh, what a scene then. Oh. 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 We are reacting to Maharshi movie. Oh, I think uncle. పూజ పూజ ఆ రోజు చెప్పారు కదా పూజ వాడు వచ్చాక ఏదో చేస్తాడని ఇది చేసేది అల్లవి నా లైఫ్ లో ఉండదు అనుకున్నాను తీసుకొచ్చి నాకు పక్కన కూర్చోబెట్టాడు అది పూజ వాడు అంటే ఇంకొకసారి వాడు నమ్ము చూడు పూజ నీకే తెలుస్తుంది. No ways to clear. ఎప్పుడో జరిగింది మనసులో పెట్టుకుని ఆలోచిస్తే ఇప్పుడు జరిగేది ఇప్పుడు తప్పుగానే కనిపిస్తుంది. ఐ థింక్ హి డిజర్వ్స్ సెకండ్ ఛాన్స్ పూజ. అయ్యో She gone. ఏంటి ఇక్కడ వెళ్ళిపోయిందంటే దేవుడా నా కాన్సెప్ట్ కి హ్యాపీ ఎండింగ్ దొరికినట్టేనా? So now in a village story is completely. But village story, but still, you know, that element is there. It's not completely. Otherwise, it would have felt like complete Sri Mandiru movie. Content changed. Yes. Here it is more friendship and love. Yes. Village vibe dress also is like that only. DSP like this type of song, like the Dappangut vibe, no? Oh, what a combination! Nice combination, the dress combination. That's it. That's a sudden song and it's small also. The song is small. Who is that? Oh. Other. అప్పురోళ్ళు సార్ పంట నీరు కోసం ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు ఎక్కువ కొట్టుకుంటారట. ఇన్నేళ్లు బతకడానికి మనలో మనం కొట్టుకున్నాం. ఇప్పుడు మన బతుకుల మీద కొట్టడానికి ఒకడు వచ్చాడు. ఇన్ని రోజులు మేము చేతగాని వాళ్ళ చేతులు కట్టుకోవచ్చు. కానీ నువ్వు ఒక్కడివే గొంతెత్తి తెరిచావు, ఎదురు నిలబడ్డావు. నువ్వు ఒప్పుకుంటే ఏ వెనక మేము ఉంటాం. Oh, they are here to help. ఇప్పటి నుండి ఈ ఉద్యమం మన అందరిది. More people. People has to be strong, no? That. ఈ ప్రాజెక్ట్ వల్ల దెబ్బతిన్న చాలా గ్రామాలు కావడం వల్ల రామవరంలో రవిశంకర్కి మద్దతు భారీగా పెరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మద్దతు ఎవరికి? ప్రజలకా లేక వివేక్ పెట్టల్కా? సెంట్రల్ మినిస్టర్ మోదీ గారి దగ్గర నుంచి పోతుంది. Oh, God is coming now. చెప్పండి సార్. ఆ రామవరం మ్యాటర్ రోజు రోజుకి సీరియస్ అవుతుంది. విషయం పెద్ద దాకా వెళ్ళకముందే కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, లేకపోతే టోటల్ ప్రాజెక్టు ప్రాబ్లంలో పడుతుంది. Not in their hand now, so that's why the Central Minister called. Oh, he is also coming. He himself is coming there. He is also very stylish, no? Look. You have seen his old look, no? That young look. Yes. So stop. Hi Rishi, welcome Mr. Vivek. Please. Good
it came, Rishi. I never imagined. ఇది నువ్వు ఇచ్చిన ఐడియానే మిస్టర్ వివేక్. ప్రపంచాన్ని ఇక్కడి నుంచి దూరం చేశాను. ఇప్పుడు చూడు, ప్రపంచాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. సరే, నువ్వు అడిగినట్టే ఈ ఒక్క ఊరు వదిలేస్తా. కుదరదు. Oh. లెక్క పెరిగింది. 41. Village increase. ఒకసారి అట్లయితే చూడు. People are more. No. Everyone is coming here. ఆ రోజు టెంట్ లో వాడు ఒక్కడే కూర్చున్నాడు అన్నాం. ఇప్పుడు చూడు, వాళ్ళ వెనక ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి కోసం అడుగుతున్నాడు. లెక్క పెరక్క ముందే 41 ఊళ్ళు. ఉదయ్, ఇంపాసిబుల్. కుదరదు. ఒకసారి ఏసీ రూమ్ లో కూర్చొని కుదరదన్నాం. వచ్చి చెట్టు కింద కూర్చున్నాం. ఈసారి కుదరదంటే ఎక్కడికి వెళ్ళి కూర్చుంటావు నువ్వే. ఇప్పటిదాకా ఓడిపోతాననే భయంతో గెలవాలనిపించేది. మొదటిసారి గెలుపు మీద ఇష్టంతో గెలవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ మిస్టర్ వివేక్, నా భయాన్ని ఇష్టంగా మార్చినందుకు. It was nice meeting you again, Rishi. Has he got any idea? I think. He's playing something. Yeah. I'm really sorry. ఇంత దూరం తీసుకొద్దాం అనేది నా ఉద్దేశం కాదు. నీకు మాకు మధ్యలో చాలా మంది ఉంటారు. వాళ్ళు మేము నమ్ముతూ ఉంటాం. ఏంట్రా మనమే చేసేది? ఎకరానికి ఎంత ఇస్తా ఉన్నాం ఎంపీ గారు? 1,25,000 అండి. ఎకరానికి 4 లక్షలు ఇస్తాం. మీరు ఇచ్చే భూమికి బదులు భూమి, ఇంటికి బదులు ఇల్లు, ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఇంటికి ఒక జాబ్. వీళ్ళు సూట్ వేసుకున్న చెప్పిన ఓకే కదా ఎంపీ గారు? తమరు ఇస్తామంటే ఎందుకుంటామండి? ఇదే బెస్ట్. మీకు కానీ మాకు కానీ ఆలోచించి చెప్పండి. Even a Oh. big deal. He played. That's what he told, no? Shaguni in suit. మొత్తానికి మనమే గెలిచాం. ఎకరానికి 4 లక్షలు, భూమికి బదులు భూమి, ఇంటికో జాబ్. ఇంతకన్నా ఏం కావాలా మనకి? అవును, ఇన్ని రోజులు ఏమి ఇస్తాడనే భయంతో ఉన్నాం. కానీ ఇప్పుడు మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తానన్నా. అవును, మనమే గెలిచాం. ఏంటో గెలిచేది? వాళ్ళు 4 లక్షలు ఇస్తారంటే మరి భూమి రాసి చేస్తారంటున్నారు. అదే 6 లక్షలు ఇస్తారంటే మరి బతులు కూడా రాసి చేస్తారా? ఈ మట్టిలో కదా మన అమ్మ నాన్న చంపేస్తుంది. ఈ మట్టిని ఎలా అమ్ముకుంటాం? మీ అందరికీ దండం పెడతాను. వద్దు, వాళ్ళు అడిగిన దానికి దేనికి మనం ఒప్పుకోవద్దు. నువ్వేంట్రా, మా అమ్మా నాన్నలు చచ్చిపోయారు, ఏ మట్టిలో కలిసిపోయారు అంటున్నావు? ఏ చచ్చింది నీ వల్లేనంటగా. మా నాన్న గురించి ఇంకొక మాట అన్నావంటే అంటాన్రా. ఏం చేస్తావురా? Oh. ఏం చేస్తావు? ఏం చేస్తావా? Oh. Ah. Yeah. నా అల్లుడు వాడి మీద చెయ్యి పడిందో నరికేస్తా. He's strong. He was about to come. అందుకే వచ్చాం నరికించుకోవడానికి. మనమే వచ్చి కూర్చున్నాం కాబట్టి ఇలా కలిసి అయిపోయావరా. అయినా మా నిర్ణయం మీ చేతుల్లో పెట్టడం ఏంటి? అవేవో మేమే తీసుకుంటాం. అడుక్కు తినాలంటే ఈ టెంట్లో కూర్చోండి, బతికి బాగుపడాలంటే నా వెనకాల రండి. Now the people would be going, no? ఎంత చెడు. వాడెంత చెడు, నువ్వు ఎంత తీసుకున్నావు. వారం కింద నువ్వు వచ్చినప్పుడు నీ కళ్ళలో నిజం కనపడింది. అది ఇప్పుడు లేదు. ఎంత చెడు. వీళ్ళతో మనకు మాట్లాడదురా, పదండి. He got extra, I think. That's what, no? ఏం ఆడారు సార్? రాత్రికి రాత్రి టెంట్లో సగం ఊళ్ళు వెళ్ళిపోయింది, ఇంకా సగమే మిగిలింది. వాడు కూడా 2 రోజులు కూర్చొని వెళ్ళిపోతారు సార్. కానీ ఆ రవిగాడే సార్ తగ్గట్లేదు. వాళ్ళని చూస్తే భయం వేసుకుంది సార్. నేను అక్కడికి వచ్చినప్పుడు వాడు చూపు కూడా నాకు నచ్చలేదు. అయినా 2 ఊళ్ళ మధ్యలో గొడవ జరిగితే ఎవడొకడు చావాలి కదా. Oh. ఎలాగో ఊరి కోసం చస్తాను అంటాడు.
అలాగే కానీ ఉంటాయి. అర్థమైంది. He's playing another Mm. game. Oh. Hey, that score here now, getting that thriller score, no? Ah, that kid. ఏమైంది? రవి 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 It's feeling like a Rangastalam scene, no? Yeah. No? Because that village scenes, no? That's why. Oh, got it. Now he will. Ah. Oh, what a scene that. Oh. It's again like an emotional that fight, no? Getting it actually. Oh. It's like almost. Hey, he's helpless, no? He's alone. Justified the director, no? That scene actually. He felt like almost that Rangastalam. Ah. Might be because of that look. Yeah. His look is like that, no? Beard and hair. Oh, The same and the grandpa hall. Yeah, That yeah. one, right? that is his weapon, no? What is that? Krishna's brother, Lord Krishna. Balram. Huh. Balram weapon it is. Now he doesn't need to look anything, right? He got so many. రవి రవి Almost 3 got it, no? రవి 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 నంచుడు నంచుడు నీకే కాదు నేనున్నాను నేనున్నాను Oh. 2 నిమిషాలు Oh, here it is Kaleja. Again, yeah, the Kaleja mode. The goosebumps. He told me that 2 minutes is enough. Actually, almost like 2 minutes stay. Don't go like that, he told. Oh, that's what I told him. His anger mode is so superb. Oh, Who's simply they are, I think,
like the violation things, no, like that will happen in the village, right? His plan, it is almost, see, completely. Oh, this guy behind everything. బట్ బ్లడ్ ఎక్కువడం వల్ల కోలుకోవడానికి కొంత టైం పడుతుంది. కొన్ని రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలి. నిన్నటి వరకు ప్రశాంతంగా జరిగిన ఉద్యమం ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. రైట్ అండ్ గ్రూప్ చైర్మన్ వివేక్ మిట్టల్ రామబాబు వచ్చి వెళ్ళిన తర్వాతే ఈ ఘటనలు జరుగుతున్నాయి. Will Vivek Mittal answer these questions or will he remain silent, being called the conspirator behind this violence? వివేక్ మిట్టల్ ప్రెస్ మీట్ పెట్టారంట. మన దేశంలో మీడియాకి జనానికి బాగా అలవాటైపోయింది. ప్రతి దానికి కార్పొరేషన్ తప్పుపడటం. దిస్ ప్రాజెక్ట్ ఇస్ గోయింగ్ టు పుట్ ఇండియా ఆన్ ద వరల్డ్ మ్యాప్. ఈ విషయం తెలిసి అమెరికా నుంచి ఒక వ్యక్తి వచ్చి ప్రాజెక్ట్ లో షేర్ కావాలని అడిగాడు. అతనే రిషి కుమార్, CEO ఆఫ్ ఆరిజిన్ గ్రూప్. Oh. వెంటనే అదే ఊర్లో ఆఫీస్ ఓపెన్ చేసి మీ అందరి అటెన్షన్ అతను వైపు తిప్పుకున్నాడు. తను ఇక్కడికి రావడానికి 6 నెలల ముందే తన ఫ్రెండ్ రెచ్చగొట్టి టెంట్ లో కూర్చోబెట్టాడు. ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ ని సొంతం చేసుకోవడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత ఊరు వాళ్ళ మధ్య గొడవ పెట్టి తన ఫ్రెండ్ నే బలి పశువుని తీశాడు. అయినా నాకు చిన్న డౌట్, సంవత్సరానికి కొన్ని వేల కోట్లు సంపాదించే వరకు కూడా నువ్వు మర్చిపోయిన నీ ఫ్రెండ్ నీకు గుర్తుకు రాలేదా మిస్టర్ రిషి కుమార్? సో రియల్ కాన్స్పిరేటర్ ఇస్ రిషి కుమార్. ఇప్పుడు జరిగే గొడవలని ఈ ప్రాజెక్ట్ గురించి అనుకుంటే ఐఎమ్ రెడీ టు టేక్ ద ప్రాజెక్ట్ బ్యాక్. Everyone is against him. ఎందుకురా ఎక్కడి నుంచి వచ్చి మా బతుకుతావు అనుకుంటున్నావు? వాళ్ళు రెండు నమ్ముకున్నారు కదా, వాళ్ళే పని నమ్ముకుంటారు. ఏం మంచిగా ఈ రోజు మనల్ని కట్టు సావాలా? ఎక్కడి నుంచే Oh. Hey, his acting is so superb, no? But, మారిపోయామనుకున్నాను రిషి. oh. ఏం మారలేదు. ఒకసారి రవి లైఫ్ లోకి వచ్చాను, తన కెరీర్ నాశనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చా, చూడలేదు అయిపోయాడు. ఇందాక టీవీలో వాడు కూడా అడిగాడు కదా, నేను అడుగుతున్నాను, ఇన్నేళ్లలో రవి నీకు ఒక్కసారి కూడా గుర్తుకురాలేదా? నాకు ఇంకా అర్థమవుతుంది రిషి. వాడు నీ వల్ల బతికాడన్నా లేక నీ వల్ల ఈ స్థితికి వచ్చాడన్నదో నాకు అర్థం అవట్లేదు. నువ్వు ఇంత దూరం వచ్చింది వాడి మంచి కోసమే. ఇప్పుడు వాడి మంచి కోసమే చెప్తున్నావు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. The scene again changed. అమెరికా తిరిగి వెళ్ళిపోతున్న రిషి కుమార్. దీన్ని బట్టి వివేక్ మిట్టల్ చేసిన ఆరోపణలు నిజమేనని అర్థమవుతోంది. రిషి, ఏమైందిరా? రేపు మన యూఎస్ వెళ్తున్నాము. మరి వచ్చే పని అది జరగడం నా కొడుకుని ఎప్పుడు ఇలా ఓడిపోయిన వాళ్ళని చూస్తానని నేను అనుకోలేదురా. మీ నాన్నని ఎప్పుడు ఓడిపోయిన వాళ్ళ చూసేవాడు కదరా రిషి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నువ్వు కూడా ఓడిపోయినట్టే కదరా. ఆయన ఓడిపోతూ కూడా ఎలా నవ్వుతూ బతుకుతున్నారని నువ్వు అనుకునేవాడిని. కానీ నా దృష్టి మీ నాన్న ఎప్పుడు గెలుస్తూనే ఉన్నారు. నేను సివిల్స్ రాయమని ఆయన ఎందుకు ఫోర్స్ చేసేప్పుడు తెలుసా? మీ నాన్న సివిల్స్ లో టాపర్ రిషి. Oh. ఆయన ఇంకొక ఇంటర్వ్యూ ఇచ్చిండే కలెక్టర్ అయ్యేవారు. కానీ ఆయనకి ఎప్పుడు జనానికి ఏదో చేయాలనిపించి Oh. అప్పుడు రైతులు ఏదో ఉద్యోగం చేస్తుంటే వాళ్ళతో పడి వెళ్ళిపోయారు. రైతులకి పోలీసులకి మధ్య జరిగిన గొడవలు ఆయన మీద కేసు పోయింది. కోర్టు మీ నాన్న ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగాన్ని పనికిరాని మేము ఇచ్చేది. మనల్ని పోషించడం కోసం కలెక్టర్ అవ్వాల్సిన ఆయన వీళ్ళ క్లర్క్గా జాయిన్ అయ్యారు. అప్పుడు కూడా ఆయన మొహం మీద నవ్వు తగ్గలేదు. కానీ ఈరోజు ఆయన బతికుంటే ఆయన మొహం మీద నవ్వు తగ్గేది. ఎందుకంటే ఆయన ఎప్పుడు నువ్వు ఒక్కడివే గెలవడం కాదు, నీతో పాటు 10 మంది గెలవాలని కోరుకునేవారు. ఈ రోజు నువ్వు వెళ్ళిపోతే నీతో పాటు అప్పుడు ఉన్న వాళ్ళందరూ ఓడిపోతారు. వెళ్ళి వాడిని గెలిపించు. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. వాడికి ఓడిపోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. నా దృష్టిలో నా ముగ్గురు ఎప్పుడు ఓడిపోలేదు. నా కొడుకు కూడా ఎప్పుడు ఓడిపోలేదు. Oh. రామకృష్ణ సరే, యుఎస్ కి ఫోన్ చేసి నేను రావడానికి ఇంకా టైం పడుతుందని చెప్పు. ఇక్కడ పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. Oh.
scenes are no, so superbly. So, like, because compared to the first half, the second half is more powerful actually. Like, we just, we can watch continuously, yeah. like, that kind of scenes are there because completely, like, many places felt like Kaleja movie effect and, Rangasthalam Rangasthalam. vibe, yeah. And that movie again, Srimanthadu. Srimanthadu, like so many movies, and but there is not a matching much actually with that movie. But Only the sun feel we are getting. feels, yeah, because if you are seeing that village area and that too, Allari Naresh is getting that fight and all. No, that fight is seeing like in that climax, almost in the pre-climax. That who is his brother only, no? His there. brother only. So brother. there we'll be feeling like that, and that fight scene, that emotional goosebumps. There it is Kaleja vibe. So that only there's some similarity, but it is not a content is But different. I never expected this movie would be this awesome. Yeah. When I started reacting, because in the starting it was like a very normal, Yeah. movie effect we were getting. Like, again, he's a kind of a business person, Yeah. and he's rich and he's doing all these things and he's helping people. But in the second half, lots and lots of things are happening, that so much of ups and downs are there. It's not only that he's only having the up, the arrow is going down and he's trying to make it up. So that mode is also there, and the friend emotion, he is being like alone many times, but still he is not giving up. So that vibe is there in this movie so much, and the attitude he's holding, wow, like, where it's really really awesome to watch. That I feel because of that only people have suggested us to Yeah. react this movie. And that to know, this movie is completely based on Maharishi, that is Maharshi, but still other character also have a important role, and where they wanted to talk, no, they have a dialogues also, strong dialogues, that is the strong dialogues, and we'll be feeling also that characters have some depthness, because even the Ananya's father character, there he has come, no, there felt it also strong character also. One area he has come, no, to help, to protect him. And Allari Naresh character also, even Pooja Hegde, because sometimes we'll be feeling, no, she's just like a heroine, she has come here, but she also has something. Yeah, her character also has something to do in this movie. Even mom character. Yeah, everybody's, because whenever he needs people, that time exactly people would be coming there, or their character is much needed in that place. The correct placing has given. It's not like that. Even that girl also, like, that abroad one girl is there, right? The girl's character also actually like that only. It has importance. The role has importance, and especially, like, he has gone for a long time from there to here. So definitely people would be asking for him, and lots of things would be there to complete for him right there. So that connection also shown in a perfect way, and it's a game. From the second half, it's a game between Mahesh Babu's character and Jagpati Babu's character. Jagpati Babu is like almost again, because we know that Mahesh Babu garu is already stylish, very attitude, he's a attitude king, but other side, no, Jagpati Babu also very stylish, and his like character, no, already that MP guy is there, no, he already told Shaguni in suit, that word is correct, no, because he's playing in that type of mind game, but in a well-mannered dress and all, coming and talking in that because way. all were there, like, joined together, or all were united. So how that unity he broken into pieces, like, then all of a sudden, like, everything changed like anything. Now everything is coming towards Rishi, like, he's the person behind everything. So he twisted the whole story. So now the thing, all the people, even the villagers also against him, because they would trust that person more, right? That and that too, he already offered also, no, that time he has come and he is sitting in down, and after that he has offered also some. So they will be feeling like that only. And again, Prakash Raj character also, even he has died in the starting, almost in the before interval itself, but still he is there in this movie. His character is there, no, that soul is there also. Yeah, most of the scenes actually talking about him, or getting the soul, the same like how we used to watch Ega, that time we used to get the Nani's presence, the same way, like, he's throughout in this movie through Mahesh Babu Garu's character. Correct. Superb.
So really waiting to watch the next scene. Like, then definitely it is going to be a kind of not face to face. It's again a game. Would be there. And now Rishi's side is low. He has to rise up. Yeah. That is what. And again, here it is not more into the mass or like powerful fight and all. It is not like that. The game between well-educated and both are like in a that, no? well-dressed manner, the fights are businessman. happening. Both are business people. So like that, it is showing actually. Yeah, So they both are not fighting. But they are fighting. Yeah, they are fighting. So it's something like that. So really waiting to watch the next scene. We'll see another video.